హలో అండి. ఈరోజు మనం అరటికాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బనానాస్ తీసుకొని దానిపైన ఉండే తొక్కుని ఇలా పీలర్తో పీల్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని 80% అయితే మగ్గించుకుందాం. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, చూపించే విధంగా 80% అయితే బాయిల్ చేసుకొనేసి తర్వాత దీనిపై ఉండే మసాలా కోసం కాస్త కొబ్బరి ముక్కలు, 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. దాంట్లోనే కాస్త ఉప్పు వేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. తర్వాత మనము ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ పోసుకొని కొద్దిగా పల్లీలు, కాస్త పచ్చెనగపప్పు, జీలకర్ర వేసుకొని 4 వెల్లుల్లి, 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకే నూనె వేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ ఆల్రెడీ మనం బనానాలో ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కాస్త వేసుకొనేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బనానాస్ని అయితే తాలింపులో వేసుకొని పల్లీలు అన్నీ కలిసేంత వరకు కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలానైతే బనానాస్ పైన ఇలా కాస్తగా చల్లుకుందాం. కొంచెం కలుపుకుంటూ కాస్తగా మనకి ఎంత కారం, ఎంత ఉప్పు కావాలో అంత చల్లుకొని ఇలా సిమ్లో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుందాం. ఎక్కువ మాడనివ్వమాకండి, ఎందుకంటే కొబ్బరి ఫ్లేవర్ పోతుంది. కొబ్బరి ఫ్లేవర్ ఉంటేనే బనానాస్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రసంలోకైనా, సాంబార్లోకైనా, పప్పులోకైనా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా